అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి జిల్లీప్లో ఉన్నాము. మళ్ళా గ్యారేజ్గా రావాల్సి వచ్చింది. కానీ ఈసారి మటుకు గ్యారేజ్ వచ్చేసి బండికి పెయింటింగ్ వేపియాలి. దేనికంటే దఫ్తర్ ఉండదు, అందుకోసం అని చెప్పేసి దఫ్తర్లో ఎట్టంటే అట్ట పోయినామంటే వాళ్ళు చెప్పి మళ్ళీ వెనక్కి కొట్టేస్తారు. మళ్ళీ బేపించుకో రావాల్సింది వస్తుంది. మళ్ళీ అది ఒక పని అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మనమే వచ్చున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి జిల్లీబ్లో చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది పెయింటింగ్ కొట్టి వచ్చేది. కొంచెం తెలిసిన వాళ్ళుగా ఉంటే ఇంకొంచెం 5 దినాలు కొంచెం తక్కువే పడవచ్చు. ఎంత ఉంటుంది అమౌంట్, ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ పెయింట్ కొట్టించాం, ఫుల్ పెయింటా హాఫ్ పెయింటా అన్నీ చూడాలంటే ఫుల్ వీడియోలో చూడండి. వీడియో చూసే ముందర ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ పెట్టి చూడండి. कैसे कैसे बम्पर पेंट करना है, बम्पर पूरा नीचे ये फिक्सिंग करके इसका बराबर टर्की टर्की मार के सही करके पेंट करना है. ठीक है. कनेक्ट खोलो था कितना బాగున్నాయి తల बोलो. कोयला सब बांध करके रखा से बराबर करके बम्पर देखो ये नीचे आ गया. इसका भी सही करना, बर्गी टर्की डाल के सही करके पूरा पेंट कर देगा. ठीक है. 20 के डी आएगा. 20 के डी आएगा. 20 के डी आएगा. देख के बोलो यार. बाकी देखिए बोला क्या. अब देखो ये पूरा खोला है. ये सब सही करना पहला. ये बराबर बर्गी टर्की डाल के सही करके बाद में चलो ठीक है. 18 दिनार ले लो. 18 18 ओके मालूम है. ठीक है. कितना टाइम लगेगा? 1-1.5 घंटा के अंदर में हो जाएगा. बैठो इधर బట్ బంపరు అదంతా ఫిట్టింగ్ చేసేదానికి వచ్చేసి 20 దినాలు అయితే అడిగినాడు. ఇంకా మనం వచ్చేసి మ్యాక్సిమం 20 దినాలు అవుతారు. వైట్ పెయింట్ అయితే తక్కువలోనే అయిపోతుంది, మన రెడ్ కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువే పోయింది. అందులోనూ 18 దినాలు అంటే మేలే. మనంతా పంచాయతీలన్నీ ఎక్కువ ఉన్నాయి. బంపర్ అంతా ఇరిగిపోయి ఉన్నాయి. అంతా చూద్దాం ఎంత ఈ నడవన ఎక్కువ గ్యారేజీలకే అయిపోతుంది డబ్బులంతా. బండి పెట్టంగానే మొత్తం అంతా ఫట్ అని మొత్తం అన్ని ఊడదీసేసినారు. కానీ వీళ్ళైతే బంగ్లాదేశ్ వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే చేసేస్తారు. నాకైతే ఇప్పటికీ ఒక 7-8 సంవత్సరాల నుంచి తెలుసు వీళ్ళు. కానీ వీళ్ళైతే అప్పటి నుంచి ఇక్కడ ఇదే లొకేషన్లో ఇదే పాయింట్లో అయితే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అయితే కలిసి చేస్తారు. ఫస్ట్ అంత మాట్లాడిన అతను వచ్చేసి మెయిన్ అనమాట. వీళ్ళకు వాళ్ళు ఏం చెప్తే అది వింటారనమాట. మంది లటారంగా ఎక్కువ ఉండదు ఇంకటైతే. అందుకోసం అని చెప్పేసి 20 దినాలు అయితే చెప్పుంటే ఇంకా మనం తగ్గించే చెప్పినాం 18 దినాలు అని చెప్పి ఓకే అని చెప్పేసినాడు. మొత్తం ఓడదీసి ఇప్పుడు అప్పటికప్పటికే మళ్ళీ బిగించేస్తున్నాడు. ఏమో అనుకున్నాం కానీ 2 గంటలు అంటే చాలా ఫాస్ట్ అనమాట. మామూలుగా అయితే 1 రోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 3 రోజులు చెప్తారు, అట్లా బిజీగా ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చేసి అంత బిజీ అయితే లేదు. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గానే అయిపోతున్నారు. మనం అయితే దఫ్తర్ అయితే ఉండదు కాబట్టి మనం కూడా అలర్ట్గానే ఉండాలా. ఇది వచ్చేసి జిలీప్ కాడ నుంచి సర్కిల్లో నుంచి ఫస్ట్ రైట్ కాకుండా సెకండ్ రైట్ తీసుకుంటానే రైట్ సైడ్లో ఉంటుంది లొకేషన్ అయితే ఎగ్జాక్ట్లీ. కానీ బిజీగా ఏం ఉండదు ఇక్కడ. క్రౌడ్ కూడా తక్కువే ఉంటుంది. ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి పెయింటింగ్ వీళ్ళు వాడేది ఈ మ్యాజిను, ఈ కలరు ఇదైతే తెచ్చుకున్నారు టెంపరవరీగా. ఫస్ట్ ఇది బేస్ వేసిన తర్వాత మళ్ళీ వేస్తారు మొత్తం అంతా సినిమా అంతా. అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ప్యాచర్లు పడినాయి అట్లా అడుక్కునే అతనికి ప్యాచర్లు వేసి వేసేస్తున్నాడు అతనైతే చూసేదానికి. ఫస్ట్ అయితే స్క్రూలు అవి వేసి బిగించినారు అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉండేదానికి. అందుకోసం అని చెప్పేసి మ్యాజిన్ పోస్తున్నాడు. మ్యాజిన్ అంటే దీన్ని ఇక్కడ లప్పం అని కూడా అంటారు.
అది ఫిక్సింగ్ కొంచెం గట్టిగా ఉండేదానికి మనం వాళ్ళు పెయింట్ కొట్టినప్పుడు అతుక్కునేదానికి పడిపోకన్నా ఎంత నిదానంగా చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. పక్కన వాళ్ళు కూడా అంతే స్పీడ్గా చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారో తెలియదు కానీ భయపడతా పని చేసుకుంటున్నారు ఇక్కడైతే. దేనికంటే అప్పుడప్పుడు వచ్చేసి బలదీ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ వచ్చేసి ఒక అతను నిలబడుకున్నాడు కదా, అతను వచ్చేసి బలదీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మొత్తం అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని చూసుకుంటూ ఉన్నారు. కానీ మనలాంటి వాళ్ళు కస్టమర్లకు అయితే ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు చూడు, వాళ్ళకే ప్రాబ్లం అనమాట. వచ్చేసి వాళ్ళు వచ్చేతలకి అందరూ పరిగెత్తుకుంటూ పోయి దాంకుంటూనే ఉన్నారు. అతను కూడా వీడియోలు అయితే తీస్తున్నాడంట. 200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంట. 200 వీడియోలు తీసాడంట. చేస్తున్నాడు. ఫుల్ వీడియోలు అయితే చేయను, నేను షార్ట్స్ తీస్తున్నాను. నేనైతే చెప్తున్నా కంటిన్యూ చెయ్యి, నిలబొద్దు అని చెప్తున్నా. లోపల ఆడ కూర్చోండాలి, ఆడ కూర్చోపో అంటే నేను గడ్డ మీద కూర్చోండాలి ఎప్పుడైనా కానీలే అని చెప్పేసి. ఎంత అయితే భయంకరంగా ఉన్నది, అసలు ఏం తినలేదు. టైం చూస్తే 10 అవుతుంది. ఇలా అక్కడ బిజినెస్ ఏం లేదు, వ్యాపారాలు ఏం లేదు. బిజినెస్ బాగుండేటప్పుడు కానీ వచ్చినట్టే నాకు కూడా కొట్టిండు 30 దినాలు 35 దినాలు. దేనికంటే కలర్ వేరు కాబట్టి అది కొంచెం అమౌంట్ ఎక్కువ పడుతుంది. వైట్ కలర్ అయితే తక్కువ పడుతుంది. వైట్లో అయితే మిక్సింగ్ ఏమి ఉండదు. రెడ్లో కాబట్టి ఖచ్చితంగా మిక్సింగ్ చేయాల్సింది. ఇక్కడైతే ఎట్ట పని చేసుకుంటున్నారంటే పోలీసు వాళ్ళు వచ్చేతలకే బలదీ అని చెకింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తున్నారు అనమాట. దేనికంటే ఈ పనులు వచ్చేసి ఇన్లీగల్ పనులు కాబట్టి కంపెనీ తరపున కాదు, వీళ్ళు సొంతంగా పనిచేసుకుంటారు. కంపెనీ తరపున అయితే శాలరీలకు మట్టితే ఇక్కడైతే కమిషన్లు అయితే జరుగుతాయి. అందుకోసం అని చెప్పేసి ఈ టైప్లో చేస్తూ ఉంటారు. కానీ బలదీయ పట్టుకునేందంటే నేరుగా ఇంటికి పంపించేస్తారు. బలదీయ కానీ పోలీస్ చెకింగ్ కానీ ఏం పట్టుకునే కూడా రిస్క్ అనమాట. ఎగ్జాంపుల్, అడవిలోకి జింకలన్నీ మేస్తూ ఉండే చోటుకి ఒక సింహం వచ్చేట్టుంటుంది అట్లనమాట. జింకలన్నీ పారిపోతాయి కదా ఒకసారిగా, మళ్ళీ ఆ సింహం పోయిన తర్వాత మళ్ళీ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఆ టైప్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఒకసారి కాదు, చాలాసార్లు ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఉంటుంది ఈ మాదిరిగా. బలదీ అనే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి యూనిఫామ్ అనేది ఉండదు, సివిల్లో ఉంటారు. సివిల్ అంటే ఇలా ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకుంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర కార్డు ఉంటుంది, ఐ కార్డు, దాంట్లో మట్టే రాసుకుంటారు. కానీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా, ఒక రోజుకి ఎంత లేదన్నా కూడా ఒక 10 సార్లు అయితే వస్తారు వాళ్ళు. ఆ 10 సార్లు జస్ట్ 10 సార్లు వీళ్ళు పక్కకు పోవాల్సిందే. వచ్చినప్పుడల్లా అట్లా పని చేసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు స్కూల్ సెలవులు ఇస్తున్నారు కదా, సెలవుల తర్వాత వచ్చేసి దానికి చాలా డౌన్ అయిపోతుంది వర్క్ ప్రతి ఒక్క రంగంలోనూ. చాలా ఘోరం అన్నమాట. ఏమైనా మనుషులు ఉంటేనే బిజినెస్ జరుగుతుంది. మనుషులందరూ వీళ్ళు కోవిడ్ వాళ్ళంతా వెకేషన్లకు వెళ్ళిపోతారు, టూర్కు, వేరే వేరే దేశాలకు. అలాంటప్పుడు బిజినెస్ ఉంటుంది కదా ఇక్కడ, అందుకోసం అని చెప్పి డౌన్ అయిపోతుంది. ఎక్కడనే కానీ మనుషులు లేరు, ఎక్కడ బండ్లు అక్కడ వదిలేసి అందరూ వెళ్ళిపోయినారు అనమాట. మళ్ళీ వాళ్ళందరూ పోయిన తర్వాత మళ్ళీ అయితే వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. అక్కడ దూరంగా ఫ్లైట్ అయితే పోతుంది, కనిపించిందో కనపడలేదు. ఇది ఏ ఫ్లైట్ మీరు మెసేజ్ చేసి చెప్పండి. ఇక్కడి నుంచి ఫ్లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి, క్రాస్ అవుతుంది ఫ్లైట్. వాళ్ళు ఏమైతే వచ్చినారో వీళ్ళు ఇలా సామాన్లు గేమాన్లన్నీ ఎత్తుకొని పోయి డబ్బాలు వేసుకొని బేగాలు వేసుకొని అడ్రస్లా కనపడినారు. అంతే, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ కొమ్మకు ఆ కొమ్మకు తగులుకొని ఉన్నారు. ఇంకా ఒక 20 నిమిషాలు, అరగంట తర్వాత మళ్ళీ అందరూ వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ వచ్చారు వాళ్ళు, అటు పోయి అటు తిరుక్కొని వచ్చారు, మళ్ళీ పరిగెత్తారు. అంతే. చికెన్ వాడికి పండగ, చికెన్ వాడికి అంతే. ఇక్కడ తుమ్ము అయితే భయంకరంగా ఉన్నది.
మట్టి దుమ్ము అంతా కళ్ళల్లోకి నోట్లలోకి ముక్కల్లోకి. రాకెట్ దాదా రావడం మిషన్ పెట్టేసి గర్రమని కొడుతున్నాడు. వాళ్ళు బలదీయ వాళ్ళు పోయినారు అంట, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ వచ్చేసినాడు అనమాట. చూడు అతను కొడతా కూడా దిక్కులు చూసుకుంటా చూడు ఎవరన్నా వస్తున్నారా లేదా అని చెప్పేసి గమనించుకుంటా కొడుతున్నాడు అనమాట. దేనికంటే వీళ్ళు దీని మీదనే డిపెండ్ అయి ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇంతసేపు బలదియా అని చెప్తున్నాను. బలదియా అంటే ఏంది అని మీకు డౌట్ రావచ్చు. బలదియా అనేది మున్సిపాలిటీ అనమాట ఇండియాలో. ఇక్కడ బలదియా అని పిలుస్తారు. కాకపోతే పోలీసు వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందో అంతకంటే ఎక్కువ పవర్ ఉంటుంది బలదియా అనేది. అంటే బలదియా వర్క్ వచ్చేసి ఎక్కడ కావాలంటే అక్కడనే వర్క్ చేయాలా, ఏ పనికైతే వచ్చినామో అదే పనులు చేయాలా. కార్లో నీట్గా లేకపోయినా కూడా బలదియా ఫైన్ వేస్తారు. అదేవిధంగా రెస్టారెంట్లో కూడా మనకు బలదియా మెడికల్ అని కూడా ఉంటుంది. అది సపరేట్ మెడికల్. బలదియా అంటే A to Z మెడికల్ అనేది చేస్తారనమాట. బలదియా కార్డు ఉంటుంది. అది బలదియా కార్లు కూడా వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. కార్లు కానీ బండ్లు కానీ ఆల్మోస్ట్ ఇంకా ఇజ్బాలా ఇది డస్ట్ అయితే మొత్తం బండ్లు కూడా ఎల్లో కలర్లో అంటే పసుపు కలర్లో ఉంటాయన్నమాట. మెషిన్ వేసి పైన అయితే ఎర్ర రంగు అయితే వస్తున్నారనమాట. దానిపైన ఇది పూసిన తర్వాత బాగా నీట్గా రబ్ చేస్తున్నారు. దేనికంటే పెయింట్ కొట్టిన తర్వాత దానికి బాగా పట్టుకునేదానికి గ్రిప్ అనమాట. ముందుగానే ఆడ ఏడ గుద్ది దాన్ని పిప్పి చేసి ఉన్నాము. దానికి ఫ్యాక్చర్ చేయాలంటే నేను ఫస్ట్ అయితే అనుకున్నా ఇది మామూలుగా ఈ బంపర్ అయితే దీనికైతే పనికిరాదు, ఖచ్చితంగా బంపర్ అయితే కొని వేయాలా అని అనుకున్నా. కానీ వీటికి వచ్చేసి టొయోటోకు దొరికినంత ఈజీగా వీటికైతే దొరుకుతాయి కానీ కొంచెం టఫ్ అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను చెప్పిన వాడికి అదే ఫిక్సింగ్ చేయని చెప్పేసి వీళ్ళు రంగు ఎట్టగొంటారంటే పెట్రోల్ కాడ రేక్ ఒకటి ఓడ తీసుకొని పోయి దాంతో రంగు అనేది కొనుక్కొని వస్తారనమాట. వచ్చారు రంగు అనేది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఫిక్సింగ్ చేస్తున్నారు చూడు. కానీ మనమైతే ఫుల్ పెయింట్కి కూడా వీళ్ళ దగ్గర అయితే మాట్లాడినా ఫుల్ పెయింట్ వచ్చేసి 40 kg తీసుకుంటున్నాను అనమాట కేవలం. ఏది వైట్ కలర్ బండి టొయోటా కొరాలో వచ్చేసి మన ఫ్రెండ్ అయితే వస్తున్నాడు ఇప్పుడు ఆన్ ద వే దారిలో ఉన్నాడు. అతనికైతే మాట్లాడినాము 40 kg మటుకే తీసుకుంటున్నారు. దేనికంటే వీళ్ళ వర్క్ కూడా ఎంత ఫాస్ట్గా ఉండదో అంత క్లారిటీగా ఉంటుంది. చాలా సూపర్గా చేస్తారు. వీళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు జెన్యున్గా ఉన్నారు పర్సన్స్ కూడా. లేట్ అనేది చేయరు అస్సలు. ఇప్పుడు బండి పెట్టి ఎంతసేపు అయిందంటే కరెక్ట్గా ఒక 1 hour అవుతుంది. 1 hourకే వీళ్ళన్నీ ఫిట్టింగ్ చేసి రంగు కొట్టుకోవచ్చి అంతా ఎవరు చేసే పనులు వాళ్ళు ఫట్ అని చేస్తున్నారు. చూడు అప్పుడే పెయింటింగ్ కార్డు కొట్టేసేదానికి వచ్చేసినారు. అప్పటికి అర్థం చేసుకోవాలి అంత ఫాస్ట్గా చేస్తున్నారని. కానీ మనకు అయితే ఎక్కడైతే వర్క్ తక్కువలో అమౌంట్ ఛార్జ్ అవుతుందో ఫాస్ట్గా ఎక్కడైతే భిన్న పని అవుతుందో ఆ వీడియోలు మటుకే ఉంటాయి మన వీడియోలో మటుకు ఖచ్చితంగా. దీనిపైన అంతా కవరింగ్ అయితే చేసేసినారు న్యూస్ పేపర్లు వేసేసి. దీనిపైన ఫస్ట్ కోటింగ్ వేసేసి మళ్ళీ డబల్ కోటింగ్ 1కి 2 సార్లు వేసేస్తారు. ఇంకా కోటింగ్ అయిపోతానే ఇంకా పట్టు జెండా. ఇప్పుడైతే తనైతే రంగు అయితే కొడుతున్నాడు కదా, అతను వచ్చేసి అతను కూడా యూట్యూబ్ అయితే చేస్తున్నాడంట. షార్ట్స్ పెట్టున్నాడంట, 200 వచ్చిండాయంట లైక్స్, 200 సబ్స్క్రైబర్లు, 200 పెట్టున్నాను షార్ట్స్ వీడియోస్. కాకపోతే కాపీ రైటింగ్ వచ్చిండది. నాకైతే టైం లేదు, ఏదో తీస్తున్నాను అని చెప్పినాడు. కానీ వాళ్ళకు యూట్యూబ్లో ఎంత వస్తుందో తెలియదు. కానీ ఈ విధంగా ఒక కస్టమర్ని పట్టుకుంటేనే వీళ్ళకి వచ్చేస్తుంది డబ్బులు. ఒక రోజుకి ఎంత లేదన్నా కూడా ఈ వర్క్ చేసుకునే వాళ్ళు ఒక రోజుకు తక్కువలో కల్లా తక్కువ అన్నా కూడా ఒక 300 kg 400 kg 500 kg ఈజీగా అయితే వీళ్ళు జనరేట్ అయితే చేస్తారు. దేనికంటే వీళ్ళ వర్క్ అటువంటిది హార్డ్ వర్క్ ప్లస్ వచ్చేసి ఇంకా ఇన్లీగల్ కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం రిస్క్ అయిన పనే. ఎప్పుడు రిస్క్ ఉండే చోటనే కొంచెం కిక్ ఉంటుంది, కొంచెం ఇన్కమ్ కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు రిస్క్ చేస్తున్నారనమాట. పెయింట్ కొట్టంగానే పేపర్లు అయితే ఫట్ అని పెరిగేస్తున్నారు అసలు ఉండి కన్నా. దేనికంటే బండి పెట్టుకునేదానికంటే తీసేస్తారు వాళ్ళకి కూడా ఎమర్జెన్సీగా కొట్టేస్తారు. దేనికంటే వీళ్ళు పోతే మళ్ళీ ఇంకోటి వస్తారని చెప్పి కస్టమర్లు. అందుకోసమని అంతా అయిపోయింది చూడు అంటే నేను చెప్పిన తీసేసాను, లోపల కూడా ఉండదు అని చెప్పిన.
ఇప్పుడైతే తీసేసినారు. మనమైతే ఇంకా బయలుదేరే సమయం అయితే వచ్చి ఉండదు. డబ్బులు అయితే పూర్తిగా అయితే ఇచ్చేస్తున్నాను. 18 దినాలు అయితే మాట్లాడినాను. 18 దినాలు ఇచ్చేసినాను అతనికి. మీలో ఎవరైనా సరే బండికి ఏంది అని కావాలనుకుంటే ఈ ఫేస్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా చూసినారంటే ఫస్ట్ అయితే చెప్తారు వాళ్ళ రేట్ల ప్రకారం. కానీ మీరు చెప్పినారంటే మటుకు ఖచ్చితంగా అయితే తగ్గించుకుంటారు. ఎక్కడైనా సరే బేరాలు ఆడందే పని జరగదు బంగ్లాదేశ్లో మటుకు. అదేవిధంగా ఆ రూలు ఈ తీరు ఇక్కడ కూడా ఫాలో అవుతారు. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.